సెకండ్ విషయం ఏంటంటే మా నాన్న భువన్న ఏదో ఏదో మాయలో బతుకుతుండే, అదేమైనా నాకు అర్థమవుతలేదు. ఇప్పుడు ఫుల్ తాగేసి నాకు ప్రియ అంటే ఇష్టం, ఒకసారి ప్రియతో మాట్లాడాలంటుండే. గాలి లేకున్నా నే తేలిపోతున్నా. ఏం చేస్తున్నావు ప్రియా? ఏమైందిరా? మిస్ అవుతున్నా ప్రియా. ప్రేమ అయిపోతున్నా దూరం ప్రేమ ప్రేమ. అప్పుడు నువ్వు బాధపడినావు కాబట్టి నేను ఈరోజు బాధ పెట్టద్దు అనుకుంటున్నాను. నువ్వు అంటే నాకు చాలా ఇష్టమే. ఇష్టంగా ఈ చోట నువ్వేం చేస్తున్నా మాట్లాడినా నాకు బాధ అనిపిస్తుంది తెలుసా, నాకు ఏడుపు వస్తుంది. అవన్నీ కాదు, నువ్వంటే నాకు ఇష్టం అంతే. అంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లో నా చెప్పలేక ఇవన్నీ వద్దు. నువ్వే ముందంతా వద్దన్నావు, ఇప్పుడు నువ్వే ఇట్లా అంటే నేను ఏం చెప్పమంటావు చెప్పు. నాకు మిమ్మల్ని బాధ పెట్టాలని లేదు, నాకు హెల్త్ బాగాలేదని మీకు ఎలా చెప్పుకుంటాను చెప్పు. ఏమైంది? ఇప్పుడు నా హ్యాండ్ కి సెలైన్ పెట్టుకొని మాట్లాడుతున్నా. ఏమైంది ప్రియా? అంటే ఇంక రావా? రాబుద్ది అయితే లేదురా, మనిషి వస్తలే ఆడికి రానికి. ఏమో ఒక్క మాట అయితే విను, లైక్ నా ఫ్యామిలీకి నేను భారం అవ్వద్దని బయటకు వచ్చి నేను ట్రీట్మెంట్ తీసుకున్నా, అలాంటిది నా ఫ్రెండ్స్ కి నేను భారం అవుతాను ఎట్లా అనుకుంటున్నా? ప్రియా అసలు ఏమైంది? ఒక్క కోరిక పోయే ముందైనా మీ అందరిని ఒక కళ్ళ నిండా చూడాలని ఉంది అంతే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ బాబా ఆఫీషియల్. వెల్కమ్ బ్యాక్ గైస్. చాలా నేర్చుకున్నా, చాలా జోష్లో ఉన్నమాట. ఎందుకు అంటే నేను చెప్పలేను రెండు విషయాలలో. ఒకటేమో చెప్పలేదు అనమాట, ఒకటి చెప్పుకోవచ్చు. ఏదైతే చెప్పాలనుకుంటున్నా మీరు కమెంట్లో చేయండి. నేను పక్కా వెయిట్ చేస్తాను మీ కమెంట్స్ కోసం, ఎందుకు నేను హ్యాపీగా ఉన్నాను అనేదానికి. సెకండ్ విషయం ఏంటంటే మా నాన్న భువన్న ఏదో ఏదో మాయలో బతుకుతుండే, అదేమైనా నాకు అర్థమవుతలేదు. కానీ నన్ను లాస్ట్ టైం ప్రియా మాయ గియా మాయ కాదు, నా ఫస్ట్ టైం ప్రాంక్ చేసినావు, అది నేను చాలా మనసుకు తీసుకున్నా. అది ఏంటంటే గలీబోరీస్ వీడియోలో. కానీ సారీ మచ్చా, నేను కావాలని కొట్టలేను. అది నేను నిజాన్ని రక్తం కాడుతుంటే క్లాత్ ఇస్తే వద్దను, ఆ కోపంగా కొట్టిన అంతే, నాకు సంబంధం లేదు. మళ్ళీ నీ ఫ్యాన్స్ అందరూ మళ్ళీ నన్ను నెగిటివ్ అనుకుంటే అంతేగాని నువ్వు మాత్రం ఫ్యాన్స్ చెప్పుకో. ఎవరు నాకేం లేదులే కానీ. సో బేసిక్గా గలీబోరీస్ లో వాళ్ళని ప్రాంక్ చేసినా కదా, నేను మనోని కూడా చేద్దాం అనేసి అంత ఇది. కానీ తప్పుగా ఇట్లా శ్రీ అన్న ఇట్లా చేయడం తప్పుగా. మీరు ఎంతమందికి నిజం అనిపిస్తుంది చెప్పండి? అమాయకుని పట్టుకొని నన్ను ప్రాంక్ చేస్తారు. సర్లే, పుణ్యం తెలియని ఒక అమ్మాయికుడు శ్రీప్రభ అని ప్రాంక్ చేస్తూ డైరెక్ట్ గా మ్యాటర్ ఏంటంటే ప్రియాకి ఫోన్ చేసి పాపం శ్రీ అని ఒక కమెంట్ పెట్టండి ప్లీజ్. పాపం పువ్వి అన్న కూడా పెట్టండి మీ ఇష్టం, ఆడు చేసిన తప్పుకి మీరు పెట్టండి. తప్పెందుకు అవుతుంది బ్రో, ప్రాంక్ అది ప్రాంక్ చేద్దాం. మరి నా మీద మన ఇద్దరు ఇంకో మీద చేయాలి కానీ నెక్స్ట్ చేద్దాం, కొంచెం ఉండాలి బ్రో. వీడియో అప్లోడ్ అయింది, లేక రిషిన్ మీద కూడా చేసి ఉండొచ్చు, ఇద్దరం కలిసి ఇద్దరం తాగుతున్నామని. సో ఇంకా లాగొద్దు. మ్యాటర్ ఏంటంటే ప్రియాకి ఫోన్ చేసి మనసులో ఉండే మాటలు చెప్దాం అనుకుంటున్నా. మనసులో ఉన్నది నిజమే కదా. సో నేను మస్తు వెయిట్ చేస్తాను, అంతమంది వెయిట్ చేస్తుంటారు అనుకుంటా వీడియో కోసం. నేను పేరేమని సేవ్ చేసిన, దీంతో మాట్లాడి కూడా చాలా రోజులు అవుతుంది. అంటే చాలా రోజులు అంటే టీంలోకి దూరం అయిపోయింది కదా. దూరం ఏం అవ్వలేదు బ్రో, కొంపకు పోయింది కదా అనేసి. హెల్త్ బాగా ఇంటికి వెళ్ళింది. ఏం పేరు? రాయల్ ప్రియా అంట, దాంట్లో అట్నే ఉన్నది. టెలిగ్రామ్ ట్రూ కలర్ అట్నే పెట్టుకుని అంత లేదు, నేను మనసులో ఉంది రాయల్ అని. ఎవరంటున్నానంటే ఎవరు అంటే చూడు బ్రో, నెంబర్ సేవ్ లేదా నీ దగ్గర? ఎవరు అంటున్నావు? ఉంది అంకుల్, వాయిస్ చేంజ్ అయ్యి మాట్లాడారు కదా. ప్రియా నువ్వు భూయన్ గుండెలు అయ్యా అంటుండేడు. ఏం గుండెలయ్యారా? బతికే ఉన్నాను ఇంకా, చెప్పండి. బతికే ఉన్నావు. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటో?
నేను ఇంకొక 2 రోజులు ఎక్స్ట్రా బతుకున్నా. లవ్ అదంతా చెప్పకుండా భువిగాడు నువ్వంటే ఎంత ఇష్టం అంటే ఎంత ఇష్టం అంటే కొండంత ఇష్టము. కాదు, నీకు భూమి అంటే ఇష్టమా? నిజంగా అడుగుతున్నా చెప్పు, నీకు భూమి అంటే ఇష్టమా? నువ్వెలా ఇష్టమో, రిషి ఎలా ఇష్టమో, భూమి కూడా అలానే ఇష్టం. ఇప్పుడు ఒకసారి మళ్ళీ చెప్పు ప్లీజ్. కెమెరా ఏం లేదు కానీ. అయ్యో, కెమెరా ఉంటేనే మాట్లాడుతున్నారా ఇలా మీతో? మా ఇద్దరికంటే నీకు భూమి అంటే వేరే కొంచెం సంథింగ్ స్పెషల్ కదా. సంథింగ్ స్పెషల్ అంటే లైక్ వాట్ అంటే అంటే చెప్పు. కొంచెం క్లోజ్ అంతే, కొంచెం క్లోజ్ అన్ని అంటే షేర్ చేసుకుంటా కదా. మీరంటే కొన్ని బిజీ, లైక్ టీమ్ బిజీలో ఉంటారు. మూవీ అయితే కొంచెం అన్ని షేర్ చేసుకుంటాడు, ఏమైంది అని కొంచెం టైం అయినా ఇస్తాడు, అలా అంతే. కొంచెం క్లోజ్, కొంచెం క్లోజ్. కానీ ఏ మందు పెట్టిన మేము మామూలుకి మరి? నేనా? వాడు నేను ప్రియతో మాట్లాడాలి, నాతో నవ్వట్లేదు, నేను తాగేసి ఉన్నా, నేను ప్రియతో మాట్లాడాలి అంటుండు. నేను నిన్న వీడియో చూసి షాక్ అసలు. మరి అసలు వీడియో కోసం ఆ బ్లడ్ అలా తెప్పించుకోవడం ఎంతవరకు కరెక్ట్ నాకు కూడా అర్థం కావట్లేదు. మరి ఫోన్ చేసి అది పక్కకు పెట్టు, అది చిన్నది. ఇప్పుడు నేను చెప్పే మ్యాటర్ చాలా చిన్నది. నీకు ఫోన్ చేసి దేనికి అనుకుంటున్నావు? వాడు ఇప్పుడు ఫుల్ తాగేసి నాకు ప్రియ అంటే ఇష్టం, ఒకసారి ప్రియతో మాట్లాడాలంటుండే. గాలి లేకున్నా నే తేలిపోతున్నా. ఇష్టం కాదు, ఇష్టం పక్క పెట్టి అసలు ప్రియతో మాట్లాడాలి అంటుండే. శ్రీ ఇలాంటివి చెప్పకు, వాడి గురించి నాకు బాగా తెలుసు. ఓరని సరే మచ్చా కరా ఫోన్ చేయను ఇస్తున్నా, మాట్లాడు. ఫస్ట్ మాట్లాడింది నేనే, మళ్ళీ యాన్నో ఉన్నట్టు పిలుస్తావే. పోయా మళ్ళీ లోపలికి రండి మచ్చా, తాగరా రారా కరా, బాగా తాగుడు సోకు ఎక్కువ మాట్లాడు. హలో హలో ప్రియా, ఏమైంది? ఎందుకే ఫోన్ చేయావు, మెసేజ్ చేయావు? ప్రియా ప్రియతమారాగాలు సఖి కుశల. ఈ మధ్య తెలిసిందే కదా, అందరం లైక్ సపరేట్ గా ఉన్నాము. అయితే మర్చిపోతావా? ఏంటి ఏడుస్తున్నాడా? లేదు, అడుగుతున్నా అంతే. తాగొచ్చు స్మెల్ మొత్తం. తాగుతున్నాడా నిజంగానే? వాడు తాగుడు మెన్షన్ అంత లేదు, వాడు తాగుడు. సరే మాట్లాడు. ఏం చేస్తున్నావు ప్రియా? ఏమైందిరా? మిస్ అవుతున్నా ప్రియా. ప్రేమ అయిపోతున్నా దూరం, ప్రేమ ప్రేమ జోకులు చేయక నువ్వు. నిజం చెప్తున్నానే, జోక్ ఎందుకు చేస్తా నేను? నువ్వు నన్ను మిస్ అవుతున్నావా? అవ్వద్దా? ఒక్కసారైనా మెసేజ్ చేసావా? హెల్త్ ఎలా ఉందో, టాబ్లెట్? నేను చేయకపోతే నువ్వు చేయడానికి ఏమైందే? నేను మిమ్మల్ని బాధ పెట్టాలని లేదు, నాకు హెల్త్ బాగాలేదని మీకు ఎలా చెప్పుకుంటాను చెప్పు? ఏమైంది? ఇప్పుడు నా హ్యాండ్ కి సెలైన్ పెట్టుకొని మాట్లాడుతున్నా. ఏమైందో చెప్పు, మేము వస్తాం. ఎవ్వరు ఒక్కనే వస్తా చెప్పు, ఉరుక్కుంటూ వస్తా ఇప్పుడే. నువ్వు చెప్పే, నేను వస్తా. ఏ సిచ్యువేషన్ లోనే నేను వస్తా చెప్పే. వీడియోస్ కోసం మరి అట్లా బ్లడ్ అట్లా బాటిల్ ఇస్తున్నాడు, అట్లాంటివి ఏం చెయ్యకు, అర్థమవుతుందా? ఓకే, జాగ్రత్తగా ఉండు. ఎందుకు ఏమో అంటున్నావు అంటే తాగేసి ప్రియా మిస్ అవుతున్నాయేమో అంటున్నావు అంటే అవ్వద్దానే? ఎందుకులే పోయి, నేను ఒకప్పుడు ఇట్లనే మాట్లాడుతున్నావేమో, ఎట్లనో తీసుకునేటోడు. సరే, అప్పుడు నేను తీసుకున్నా కదా, ఇప్పుడు నువ్వు తీసుకో పాజిటివ్ గా. నేను చేసిన తప్పు నువ్వు చేయొద్దు. ఎందుకు చేయొద్దు చెప్పు? ఎంత నిన్ను నాకు బాధ పెట్టాలని లేదు, అంతే. ఎందుకు బాధ పెడతావే నువ్వంటే? మరి అప్పుడు నువ్వు బాధపడినావు కాబట్టి నేను ఈరోజు బాధ పెట్టద్దు అనుకుంటున్నాను. నువ్వంటే నాకు చాలా ఇష్టమే. ఇష్టంగా ఈ చోట నువ్వేం చేస్తున్నా చూస్తూ. అరే ఏం మాట్లాడుతున్నావురా? నిజం చెప్తున్నా. అసలు
భూమి నీకు ఏమైంది? ఎక్స్క్యూజ్ మీ. ఏమైంది నీకు? అంతా ఓకేనా? యా ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఇంగ్లీష్ ఓకే కదా. ఒకసారి వెళ్ళు, హాస్పిటల్కి వెళ్ళు లేదంటే టెంపుల్కి వెళ్ళు. ఎందుకు నాకేమన్నా జబ్బు చేసిందా? బాగానే ఉండగా. అవన్నీ కాదు, నువ్వు నాకు ఇష్టం. నీకు తెలుసు కదా భూమి, లైక్ ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడినా నాకు బాధ అనిపిస్తుంది తెలుసా, నాకు ఏడుపు వస్తుంది. అవన్నీ కాదు, నువ్వంటే నాకు ఇష్టం అంతే. అంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లోన చెప్పలేక ముద్ద. ఏమంటావు చెప్పు, ఫైనల్ ఒకటే మాట చెప్పు. ఇవన్నీ వద్దు భూమి, నువ్వే ముందంతా వద్దన్నావు, ఇప్పుడు నువ్వే ఇట్లా అంటే నేను ఏం చెప్పమంటావు చెప్పు. నీకు తెలుసు కదా, నాకదే అర్థం కావట్లే. నీకు తెలుసు. అంటే ఇన్ని రోజులు నేను వద్దు అని చెప్పినా కదా అని చెప్పేసి ఇప్పుడు రివెంజ్ తీర్చుకుంటున్నావు కదా, నిజం చెప్పు. రివెంజ్ కాదు భూమి, నేను అప్పుడు నీతో ఎట్లున్నా నీకు కూడా తెలుసు. కానీ ఇప్పుడున్న టైం మీరు బిజీగా ఉన్నారో లేదంటే నా ఫాల్ట్ ఏందో నాకు తెలియదు. కానీ మనం 4 members లైక్ శ్రీ, నువ్వు, రిషి, నేను ఎలా ఉండేవాళ్ళం, మా బాండ్ మొత్తం మిస్ అయిపోయింది. లైక్ నాట్ ఈవెన్ కన్వర్జేషన్ కూడా లేదు. మరి ఎందుకు అక్కడేం చేస్తున్నావు, రావచ్చు కదా. నాకు తెలుసు, అవునే టైంలో కూడా నువ్వు ఇలా మాట్లాడితే నాకు ఎంత బాధ. మరి ఇక్కడికి రావచ్చు కదా, అక్కడేం చేస్తున్నావు, అందరితో ఉండొచ్చు కదా, ఒక్కదాని ఏం చేస్తున్నావు అక్కడ? నిజంగా అక్కడ వస్తే మీరు ఎంత మంది చుట్టుపక్కల మొత్తం ఎంత మంది ఉన్నా నాకు లోన్లీగానే ఫీల్ అవుతున్నా నేను. ఎందుకు అవుతున్నావు? ఒకప్పుడు అట్లా లేను. రెప్పల కాలంలోనే కథ మొత్తం మారిపోయింది. ఏమైంది చెప్పు, క్లారిటీగా చెప్పు. తెలీదు నాకు అక్కడ ఏమైంది ప్రియా? అంటే ఇంక రావా? రాబుద్ది అయితే లేదురా, మనసు వస్తలే ఆడికి రానికి. కంటెంట్ దూరంగా ఉన్నానని బాధ మాత్రం ఉంది. సరే ఒకటి నేను ఒకటి క్లారిటీగా చెప్తే, ఇప్పటిదాకా చెప్పిందంతా పక్కన పెట్టు. బట్ నేను ఈ సీరియస్గా అడుగుతున్నా, ఇంక రావైతే. లేదు ఇక్కడనే మంచిగా అనిపిస్తుంది, హాస్పిటలే మంచిగా అనిపిస్తుంది. ఏ హాస్పిటల్ ఏందో మజాక్ మాట్లాడుకుంటున్నాను. మా అమ్మ మీద ఒకటే చెప్తాను, ఇప్పుడు దాకా చెప్పిందంతా జస్ట్ ఏదో ఊరికే ఒక కంటెంట్ లాగా ఒక కాన్వర్జేషన్ తీసుకొని వెళ్దాం అనుకుంటున్నా. తాగింది అదంతా జస్ట్ ఊరికే ఒక వీడియో మాత్రమే. బట్ ఇప్పుడు నేను సీరియస్గా అడుగుతున్నా, వస్తున్నావా లేదా? లేదేంది? ఏం మాట్లాడుతుందిరా ఇది? ఏమేమి బేటా చెప్పు. ఒకవేళ పోతే ఇట్లా హాస్పిటల్ ఎందుకంటే మాట్లాడుతున్నా హాస్పిటల్ అని అంత పెద్ద రూమ్ ఇక్కడ తీసుకురా, నేను తీసుకోవచ్చు. రిపోర్ట్స్ అన్న పెట్టి రిపోర్ట్స్ ఏంటో అసలు ఏమైంది, అసలు ఏమన్నా ఉంది చెప్తేనే కదా అర్థమవుతుంది మాకైనా. కానీ డైరెక్ట్ పోతాను ఉంటాను రాబుద్ది కావట్లేదు. ఏమైంది ఫస్ట్ నాకు? నీకోసం ఇంత పెద్ద ఫ్యామిలీ ఉంది ఇక్కడ, ఎస్ఆర్ ఫ్యామిలీ అని గుర్తుందా? నీకు ఏ జబ్బు వచ్చినా నీకు చచ్చిపోయే సిచ్యువేషన్ 90% అలాంటి సిచ్యువేషన్ ఉన్నా సరే తీసుకొచ్చి నీకు ఏం అంత మంచి చేసే బాధ్యత మాది. ప్రియా ఎన్ని లక్షలు ఖర్చు అయినా పర్లేదే, నువ్వు బరువు అని ఫీల్ అవ్వకు. ఒక ఇంట్లో మేము, అర్థమవుతుందా? అందరు మమ్మీ డాడీ ఇంటికాడ ఉద్దేశం వచ్చి ఇది ఒక ఫ్యామిలీ పెట్టుకొని నన్ను ఎందుకు మెయింటైన్ చేస్తున్నాం ఇంతగానం? ఎవరి కోసం చెప్పు ఇవన్నీ? మా ఇల్లు పక్కనే కదా, శంషాబాదే కదా, అయినా సరే డిక్కెళ్ళి వచ్చు కదా. ఎందుకు మీతో ఉంటున్నాం, మీతో టైం స్పెండ్ చేస్తున్నాం, మీతోనే వండుకుంటున్నా. వై ఏంటంటే ఓన్లీ హ్యాపీగా ఉన్నప్పుడు మాత్రమే మంచి దగ్గర ఉంటారు, హెల్త్ బాగాలేకపోతే పట్టించుకోరు అనుకుంటున్నావా? అట్లాంటివి ఏం పెట్టుకోకుండా మైండ్లో, అర్థమవుతుందా? మాటలకి నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. నువ్వు ఫిక్స్ అయిపో. రిషి కానీ నేను కానీ ఇలాంటివి తీసుకోలేము మేము. ఒకటి బాగున్నా సరే మేమంతా మేము హ్యాపీ ఫీల్ అయ్యి దానికి వచ్చి జస్ట్ ఆల్ ది బెస్ట్ కంగ్రాచులేషన్స్ కూడా చెప్పము. కానీ ఒకరికి బాగాలేదు అంటే నేను తీసుకోము. అది నువ్వు గోల్డ్ మెడల్ కొట్టు, మేము వచ్చి నేను విజ్ చేయం. అర్థమైందా? అదే నీకు ప్రాబ్లం ఉందని చెప్పు, ముందుంటాము. ఒక్క మాట అయితే విను, లైక్ నా ఫ్యామిలీకి నేను భారం అవ్వద్దని బయటకు వచ్చి నేను ట్రీట్మెంట్ తీసుకున్నా. అలాంటిది నా ఫ్రెండ్స్ కి నేను భారం అవుతాను ఎట్లా అనుకుంటున్నా? ప్రియా అసలు ఏమైంది? ఏమైంది చెప్పు నీకు, అదన్నా చెప్పు. ఏ హాస్పిటల్ చెప్పు. నేను చెప్పలేను రా. చెప్పు.
ప్రియా ఏమైంది ప్రియా చెప్పు నా ఫస్ట్. దీని అమ్మమ్మ ఇటీ నేను నిజంగా దేవుడు సాక్షిగా నేను ఏదో కంటెంట్ అనుకున్నా, ఏదో వీడియో అనుకున్నా, కానీ ఇది మరి ఇట్లా మాట్లాడుతుంది ఏంది. ఏమైంది ప్రియా? కాలేదురా. ప్రియా అసలు ఏడోకు ఫిక్స్ అయిపో, నీకు ఎన్ని లక్షలు ఖర్చైనా దానికి బాధ్యత తీసుకుంటాం మేమందరం. అసలు ఏమైందో అది క్లారిటీ అంతా వినకుంటే మరణాన్ని గెలిచేది. చెప్తలేదు నువ్వు ఫిక్స్ ఏమంటారు, ఇంకా ఫ్యామిలీ తెలియకుండా ట్రీట్మెంట్ చేయించుకుంటా అంటున్నావు. నీ దగ్గర ఎన్ని పైసలు నాకు తెలియదు, కానీ నువ్వు ఫస్ట్ హైదరాబాద్కి రా, మేము దగ్గర ట్రీట్మెంట్ చేపిస్తాం. ఏ ప్రాబ్లం ఉన్నా లేదా నువ్వు ఆడున్నావో చెప్పు, మేమే వస్తాం. ఒక్క కోరిక పోయే ముందైనా మీ అందరిని ఒక కళ్ళ నిండా చూడాలని ఉంది అంతే. సినిమాలో కొడుతుంది ఇంత సీరియస్ మాట్లాడుతున్నావు. జోక్ చేస్తున్నావా లేక ఏ మజాక్ కాదు ప్రియా, సీరియస్ అడుగుతున్నా చెప్పేంది. సినిమా డైలాగ్ కొడుతున్నావు ఏంది? నిజమేనా అబద్ధమా? ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు? ఉన్నదే మాట్లాడుతున్నారు. ఏమున్నది మాట్లాడుతున్నావు ప్రియా? మీతో ఇలాంటి టైంలో కూడా నేను మజాక్ ఆడుతున్నాను, ఎట్లా అనిపిస్తుంది నీకు చెప్పు. మరి పోయే చివరి క్షణం అంటున్నావు, ఏమేమో మాట్లాడుతున్నావు. బేసిక్ గా ఒక్క నిమిషం ఆగాగు. ఇప్పుడు నువ్వు వస్తున్నావా లేదా? చెప్పు దీనికి ఆన్సర్. కంటెంట్ చేస్తున్నావా లేదా? డాక్టర్ వచ్చారు, ఒక్క నిమిషం ఆగు. అవునే నాకు క్లారిటీ చెప్పు. డాక్టర్ ఎక్కువసేపు ఫోన్ మాట్లాడద్దు అంటున్నారు, అసలు ఆయన చేతుకుంది. ఎవరు ఇక్కడ చెప్పవా? పక్కన ఎవరమ్మా? మా అమ్మ మీద ఒట్టు నేను అనుకునింది జస్ట్ ఊరికే ఏదో ఫ్లట్టింగ్ చేద్దాంలే, కంటెంట్ వస్తుంది కదా, లాస్ట్లో రివీల్ చేద్దాం అనుకున్నాం. మదర్స్ వేర్ ఈడ కట్ చేసి ఏందేందో మాట్లాడుతుంది, అది నా హెల్త్ బాగాలేదు, అది బాగాలేదు, ఇది బాగాలేదు అని. నువ్వు టెన్షన్ పడకు మచ్చా, పోయి మాట్లాడదాం, ట్రై చేద్దాం. దాని లొకేషన్ అది కనీసం ఏమైందో చెప్పట్లేదు, ఏ హాస్పిటల్లో చెప్పట్లేదు, ఏమీ చెప్పట్లేదు. ఇది అవుతుంది. ఏమైండొచ్చురా?